హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ సమ్మర్ డ్రింక్ బాదం మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. బయట దొరికే బాదం మిల్క్ కన్నా మన ఇంట్లో చేసే బాదం మిల్క్ హెల్దీ, కానీ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే చాలామంది ఒక స్మాల్ మిస్టేక్ చేస్తారు. ఇవాళ నేను కేఫ్ స్టైల్లో థిక్ అండ్ క్రీమీ బాదం మిల్క్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో స్పెషల్ సీక్రెట్ టిప్స్ చెప్తా. అది యూస్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల బాడీకి ప్రోటీన్, కాల్షియం అండ్ విటమిన్స్ దొరుకుతాయి. సో తప్పకుండా ఈ డ్రింక్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి హోమ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్లో 10 బాదం, 10 జీడిపప్పు 1 అవర్ హాట్ వాటర్లో నానబెట్టాలి. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న ఇంకా మంచిది. డ్రై ఫ్రూట్స్ని ఎంత బాగా సోక్ చేస్తే అంత హెల్దీ. క్యాష్యూస్ లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు, ఇవి ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో 2 స్పూన్ల సబ్జా సీడ్స్ని వాటర్లో 10 మినిట్స్ వరకు సోక్ చేసి పెట్టుకోవాలి. సబ్జా సీడ్స్ బాడీకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. సమ్మర్లో తాగితే బాడీ హీట్ తగ్గుతుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మరొక గిన్నెలో పచ్చి పాలను తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేయాలి. ఎస్పెషల్లీ బాదం మిల్క్కి బాదం ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది. ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ అనేది కలర్ అండ్ ఫ్లేవరింగ్ ఏజెంట్, అలాగే పాల థిక్నెస్ కోసం యూస్ చేస్తారు. కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోయినా కలరింగ్ కోసం 1/2 స్పూన్ పసుపు, ఫ్లేవరింగ్ కోసం బాదం అండ్ థిక్నెస్ కోసం క్యాష్యూస్ని యూస్ చేయొచ్చు. వేడి పాలల్లో ఇలా పౌడర్ కలిపితే మొత్తం లమ్స్ లాగా ఫామ్ అవుతుంది. సో పచ్చి పాలల్లోనే ఇలా కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద చిక్కటి పాలని బాగా మరిగించుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి వదిలేయాలి. తర్వాత ఇక్కడ కస్టర్డ్ మిల్క్ మిక్స్, అలాగే సబ్జా సీడ్స్, సోక్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత నైఫ్తో ఇలా బాదం పప్పుని ఇలా అడ్డంగా కొన్ని కట్ చేసుకోవాలి. లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి కొన్ని నిలువుగా కూడా కట్ చేసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న క్యాష్యూస్ అండ్ బాదాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అండ్ అలాగే రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ మిక్స్ని కూడా ఇందులో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్కి బదులు ఇంకా హెల్తీగా తీసుకోవాలంటే బెల్లాన్ని కరిగించి తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న బాదం పాలని ఇందులో వేసి మంట సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని పాలు కొంచెం చిక్కపడేదాకా కలుపుకొని ఆఫ్ చేయాలి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ ముక్కలు, అలాగే సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు కలిపిన తర్వాత మిల్క్ అనేది కొంచెం కూలింగ్గా మారిపోతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్. కేఫ్ స్టైల్ బాదం మిల్క్ కోసం క్యాష్యూస్, బాదం అండ్ అలాగే కుంకుమ పువ్వుని ఎక్కువ మోతాదులో యాడ్ చేస్తారు. సో అది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఐటమ్స్తో ట్రై చేయండి.